యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అనేది మన భారతీయులు ఇదివరకే చెప్పినటువంటి సూత్రం అన్నమాట ఇది. సో స్త్రీల గురించి, స్త్రీల యొక్క గొప్పతనం గురించి ఆది నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు స్త్రీలు ఏ విధంగా పురోభివృద్ధి ఉంది, స్త్రీ జాతిలో ఏ విధమైనటువంటి పురోభివృద్ధి ఉంది, ఏ విధంగా కొనసాగుతున్నారు, వారిలో మన స్పెషల్గా మన భారతదేశంలో ఎలాంటి అభివృద్ధి అంటే స్త్రీ జాతికి సంబంధించినటువంటి గౌరవ విలువలు ఎలా ఉన్నాయి అనే విషయాలపైన ఇప్పుడు మనం చర్చించుకోబోతూ ఉన్నాం అన్నమాట. ప్రస్తుతం ఇప్పుడైతే మనతో పాటుగా రాణి గారు ఉన్నారు. తను వచ్చేసి టీచర్ గద్వాల్. జయప్రద గారు టీచర్ మెడ్చర్. రూపాదేవి గారు టీచర్, కవయిత్రి, చిత్రకారిణి, సకల కళా వల్లభురాలు, ఇంకా హైదరాబాద్ తను. ఇంకా విజయశ్రీ గారు నాగర్కర్నూలు టీచర్ తను వచ్చేసి. సో ఇప్పుడు మన యొక్క ప్రశ్న ఏమిటంటే, అంటే ముందుగా మనము మహిళా దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకా మీరెవరైనా అంటే మీ యొక్క మాటలను అంటే కవి పద్య రూపకంగా ఏమైనా తెలియజేయాలంటే తెలియజేయచ్చు. నా పేరు రాణి లీలావతి. నేను గద్వాల్ నుంచి వచ్చినాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆకాశంలో సగమైన వాళ్ళ గురించి నా కవిత ఒకటి ఇప్పుడు వినిపించాలనుకుంటున్నాను. లేచింది మొదలు పరుగులే పరుగులు, అలుపైన సరుకులు ఎన్నైనా పక్కనెట్టి అందరికీ అన్నీ సమకూరుస్తాము మేము ఆడవాళ్ళం. ఆకాశంలో సగమైన వాళ్ళం, ఆకాశం అంత సహనం మాది. పిల్లల చదువులు, అత్తమామల ఆదరువులు, సాటివారి సాధింపులు, తోటివారి వేధింపులు ఎన్నింటికైనా చిరునవ్వుతో బదిలిస్తాం. ఎందుకంటే మేము ఆడవాళ్ళం, ఆకాశంలో సగమైన వాళ్ళం, ఆకాశం అంత సహనం మాది. అందరినీ మెప్పించాలని, ఎవరిని నొప్పించకూడదని ఎన్నోసార్లు అనుకుంటూ, కన్నీళ్లు దాచుకుంటూ, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విదిలింపులు, మరెన్నో చీత్కారాలు, ఇంకెన్నో అవమానాలు అన్నీ భరిస్తాము. అక్కడక్కడ చిన్న చిన్న ఆనందాలు అప్పుడప్పుడు వెతుక్కుంటాం. ఏదేమైనా అన్నింటినీ అనుగా మలుచుకుంటాం మేము ఆడవాళ్ళం. ఆకాశం అంత సహనం మాది. బ్రతుకంతా కుటుంబానికి ధారవోసిన, జీవిత చరమాకంలో వృద్ధాశ్రమం పాల్చేసిన, సుడులు తిరుగుతున్న బాధను మింగేసి బిడ్డల్ని క్షమిస్తాము. ఎందుకంటే మేము అమ్మలం. ఎన్నిసార్లు నరికి వేసినా మళ్ళీ మళ్ళీ చిగురించే అనుబంధాల కొమ్మలం. ఎందుకంటే మేము అమలం. ఎన్నిసార్లు నరికి వేసినా మళ్ళీ మళ్ళీ చిగురించే అనుబంధాల కొమ్మలం. మేము ఆడవాళ్ళం, ఆకాశంలో సగమైన వాళ్ళం, ఆకాశం అంత సహనం. మేము ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడతారో అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు, సకల సంతోషాలు కొలువై ఉంటారు. ఎక్కడైతే తన స్త్రీ కన్నీరు పెడుతుందో అక్కడ కరువు కాటకాలు తాండవిస్తాయని మన పెద్దలు, మన పూర్వులు మనకు చెప్తూనే ఉన్నారు. వీటి గురించి ఇంకా కొంచెం మన వాళ్ళతో పంచుకుందాం. మన బాలకృష్ణ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ సృష్టియే నాస్తి. అంటే స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టియే లేదు అన్న ఆ కాన్సెప్ట్ లాగా మీరు మొత్తం కంప్లీట్ గా మీరు ఏదైతే చెప్పారో అందులో స్త్రీ యొక్క జననం నుంచి మొదలు పెడితే మొత్తం తుది వరకు, తన జీవితంలో తుది వరకు ఏ విధమైనటువంటి జన్మ ఉంటుందో అది మొత్తం మీరు కళ్ళగట్టినట్టు అనుభవించారు పద్యంలో. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ జయప్రద మేడం గారు, మీకు తోచిన విధంగా మహిళల గురించి. మహిళలు మొదటి నుండి అన్ని రంగాల్లో మన పురాతన కాలంలో చూస్తే గాలి, మైత్రి వాళ్ళు వేదాలన్నింటినీ అభ్యసించడం జరిగింది. రాను 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 ఆ వేద విద్య అనేది మహిళలకి దూరం అవుతా వచ్చింది. అయితే ఎందుకు అనేది అంటే అప్పుడున్న మన విదేశీ పాలన వల్ల స్త్రీని కొద్దిగా బయటకు తీసుకురావడానికి కొన్ని అభ్యంతరాలు వాళ్ళని తీసుకురాకపోయారు. చిన్నతనంలోనే పెళ్లి చేయడం, పిల్లలను దాచిపెట్టుకోవడం, అలా చేసి మహిళని ఏం చేశారంటే ఒక చీకటి కోటితో ఉంచేటానికి ఇంకా బయటి ప్రపంచం ఎదగకుండా, బయట ప్రపంచం చూడకుండా అనగారిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మహిళ అలాంటి సిచ్యువేషన్లో లేదు. తాను తోకదొక్కిన త్రాచులాగా ఇప్పుడు లేస్తూ ఉంది. అప్పుడు ఎన్ని సహించిందో ఇప్పుడు సహించట్లేదు. అంటే ప్రపంచం మారుతుంది కాదు, మారింది. ఆడపిల్లలు తన యొక్క ఏం కావాలనుకుంటున్నారో, ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో చూసుకొని వెళ్తూ ఉన్నారు.
అంతరిక్షం నుండి ఏ రంగంలో మహిళ లేదు అనడానికి లేదు. ప్రతి దాంట్లో తన యొక్క సత్తాన్ని చాటుతున్నది నేటి మహిళ. ఇంట్లో ఇల్లాలుగా, బయట ఉద్యోగినిగా, రాజకీయవేత్తగా, ఏ రంగంలో చూసినా మంచి నేటి మహిళలు అనేటట్టుగా అన్ని రంగాల్లో వీళ్ళు తమను తాము దిద్దుకుంటూ వేరే వారికి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది నేటి మహిళ. దేనికి సాటి రాదనకుండా మాకు మేమే సాటి. శ్రీ శక్తికి మనము అంతం లేదు. శక్తి స్త్రీ రూపమే ఒక శక్తి కాబట్టి తన యొక్క ప్రవర్తనని ఇప్పుడు మార్చుకొని దాన్ని కూడా అందరూ ఆదరిస్తారని, పిల్లలని అందరిని ఎంకరేజ్ చేస్తాను. ఆడపిల్ల చదువుతుందంటే ఒకనాడు లేదు అబ్బాయికే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు, ఇప్పుడు లేదు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా చదువుతా అన్నా ఏదైనా రంగంలోకి వెళ్తా అన్నా కూడా, సినిమా రంగమైనా కానీ వాళ్ళు ఏ రంగమైనా కూడా వెనుక పోవట్లేదు. పేరెంట్స్ అయినా ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. పాతకాలంలో ఆడపిల్ల బయటికి రావాలంటే 12 సార్లు ఆలోచించారు, కానీ ఇప్పుడు చాలా బాగా. మేడం గారు కూడా చాలా బాగా చెప్పారు. మన జయప్రద మేడం గారు, రూపాదేవి మేడం గారు అంటే ఈ మహిళా సాధికారత పైన ఆ మేడం అన్నట్టు ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుష అంటే తేడా లేకుండా పెంచుతున్నారు పేరెంట్స్ అన్న కాన్సెప్ట్ లో మాట్లాడారు ప్రస్తుతం. అది ఎంతవరకు నిజమా కొనసాగుతుందా అట్లా? సార్ మేడం చెప్పిందైతే వాస్తవం. కాకపోతే మనకు మేడం అన్నట్టుగానే వేదకాలంలో వేదాల కంటే ముందు స్త్రీలకి కావాల్సినంత గౌరవం ఉండింది, సాధికారత ఉండింది. ఎందుకంటే మనం పురాణాల్లో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా త్రిమూర్తుల కంటే పైన ఉన్నది ఆదిశక్తి అంటాం. అంటే ఒక స్త్రీమూర్తి మగవాళ్ళ కంటే పవర్ఫుల్ అనేది అప్పుడు వాళ్ళు నమ్మారు. సో అందుకనే తనకి గౌరవం ఇచ్చారు, ఇంటి పెత్తనమే తనకు ఉండింది. కానీ రాను రాను కాలంలో అది వక్రభాష్యం చెప్పబడింది. సో ఆ పరిస్థితులను క్రమంగా అట్లా స్త్రీని వంటింటికి చేసిన కాలం ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మేము పుట్టే ముందుకు అసలు ఏ రకమైన స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా, ఆర్థిక స్వాతంత్రం లేకుండా, నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా స్త్రీలు మగ్గిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు స్త్రీలు ముందుకు వచ్చి అన్ని రంగాల్లో ఉంటున్నారు, వాస్తవం. అన్ని చేస్తున్నారు. స్త్రీ చేయని పని లేదు అంటే అంతరిక్షంలోకి వెళ్తున్నారు, నీళ్ళలోకి వెళ్తున్నారు, భూమిపైన తమకంటూ ఒక జెండా ఎగరవేస్తున్నారు. అన్నీ ఉన్నాయి వాస్తవం. అయినప్పటికీ వివక్షకు గురవుతున్నారు. ఇప్పటికి ఆర్థికంగా సమానంగా సంపాదిస్తుంది, బట్ నిర్ణయం తీసుకునే హక్కు ఇంకా రాలేదు. ఏవో కొన్ని అంటే ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే కొన్ని రకాలైన మాకు సాధికారత మేము సాధించినాము ఒక రకంగా, ఇంకొక రకంగా ఇంకా అణచివేయబడ్డాము. ఒకప్పుడు ఏంటంటే ఈమెకు ఆర్థిక స్వాతంత్రం లేదు, బట్ ఒక్కటిగా తన వర్క్స్ చేసుకోవడానికి బయటికి వెళ్ళగలిగే స్థితిలో స్త్రీ ఉంది. ఆడపిల్లల్ని పక్క ఊరికి ఒక్కరిని పంపించేవారు, వెళ్ళగలిగింది. బట్ ఈ రోజు మేము ఎంతగా జాబ్స్ చేసి ఎంతగా మేము సాధికారత సాధించాము అనుకుంటున్నామో, ఇప్పుడు నా కూతుర్ని నేను ఒకదాన్ని పంపించలేను, నేను ఒకదాన్ని పోవాలంటే నాకు ఒక తోడు కావాలి. అంటే ఇటువంటి పతనమైనా మేము సమాజం వల్ల. సో ఇప్పుడు ఆ రకమైన స్వాతంత్రాన్ని మేము కొంచెం అది కూడా వస్తే అన్ని రకాలుగా మాకు సాధికారత వచ్చినట్టే నేను. ఆడవాళ్ళకి ఉన్న శారీరక బలహీనత ఇది ఒకటే కారణం అండి. మనం ఎక్కడన్నా వెళ్ళవచ్చు, కానీ మన యొక్క దౌర్బల్యం అనుకోవచ్చా ఏమన్నా, మనకి శారీరకంగా అబ్బాయితో చూసుకున్నప్పుడు మనం అంత స్ట్రాంగ్ కాదు. అదొక్కటే మైనస్ పాయింట్. అయితే కూడా ప్రతి తల్లి తన కొడుకుకి చెప్పాలి, అమ్మని ఎంత గౌరవిస్తున్నావో పక్కింటి వాళ్ళని కూడా నువ్వు అంతే గౌరవం, చెల్లిని ఎట్లా చూసుకుంటున్నావో పక్కింటి వాళ్ళ చెల్లిని నువ్వు అదే విధంగా చూడాలనేది చిన్నప్పటి గాంధీ గారు అన్నట్టు ఆడపిల్ల అర్ధరాత్రి ఒక్కటి నడిచినప్పుడు నిజమైన స్వాతంత్రం అన్నారు. కానీ ఇప్పుడు పగటి పూట కూడా నడిచే పరిస్థితి లేదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోకి మనం నెట్టివేయబడ్డాం, మళ్ళీ వచ్చేసాం. ఒకప్పుడు ఆర్థిక స్వాతంత్రం లేదు, బట్ మేము ఒక్కరిగా మా పక్కింటికి వెళ్ళగలిగినాము, చేన్లకు వెళ్ళగలిగినాము, వేరే ఊరికి ఇప్పుడు మా అక్క ఇంటికి వెళ్ళాలి, మా పిన్ని ఇంటికి వెళ్ళాలి. ఈ మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అని అనుకుంటున్నాం అంటే అది ఇంటి నుంచేనండి, ఇంటి నుంచే. అదే అంటే ఇంట్లో చెల్లెలకి రాఖీ కట్టిన చెల్లెలకి రక్షగా ఉండగలుగుతున్న అన్న బయటికి వెళ్ళగానే ఇంకొక చెల్లిని చూసి అంటే వేరే చెల్లిని చూసి రోత ఎందుకు మాట్లాడవలసి వస్తుంది ఆ విధంగా?
అంటే ఇప్పుడు టెక్నాలజీ ప్రభావం కూడా చెప్పొచ్చు. అంటే ఏముండదు దీనిపైన ఏం ప్రభావం అంటే ఎవరి ప్రభావం అంటే పేరెంట్స్ ప్రభావమా లేకపోతే ఎవరైతే అదే ఇంట్లో పెంచే విధానం మంచిగా లేకనా లేకపోతే గురువులు మంచిగా లేకనా లేకపోతే మన యొక్క ధర్మం ఏదైతే ఉంది గుడి మనం నమ్ముతున్నాం చూడు మన యొక్క గుడి ఆచారాలు ఏవైతే మనకు మంచి నేర్పుతున్నాయి అనుకుంటున్నామో మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పి ఆ గుడి ఆ ధర్మమే మరి ఈ మూడు అంటే ముఖ్యంగా మనము మన భారతీయులము అని చెప్పుకునే దాంట్లో అత్యుత్తమంగా మనం తీర్చిదిద్దింది ఇల్లు బడి గుడి మరి ఈ మూడిట్లలో ఏది దీంట్లో ఎందులో లోపం అవుతుంది ఈ మూడికి మూడు లోపమా ఒక యువకుడు అంటే ఒక అబ్బాయి పెరుగుతున్న విధానానికి ప్రస్తుత కాలం రాక్షసత్వం అంటే చూపిస్తున్నాడు అందరని కాదు చాలా చూస్తున్నాం మనం రెగ్యులర్ గా న్యూస్ లలో చూస్తా ఉన్నాం అన్నమాట మరి దీని అంతటికి కారణం ఏమై ఉండొచ్చు అంటే పేరెంట్స్ పెంపకమే లోపమా టీచర్స్ లోపమా విద్యా బోధన చక్కగా లేకపోవడమా మరి ఏది మన ధర్మం తప్పి పోతున్నా మన ఆలయాలు అంటే ఒకప్పుడు కుటుంబ వ్యవస్థ లోపల మనకి ఒక 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళండి. ఆ 5-6 మంది పిల్లలు ఒకరితో ఒకరు కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఆ మోరల్ వాల్యూస్ అనేవి బాగా తెలిసేవి. ఇప్పుడు ఉండేటటువంటి సమాజం లోపల 1-2 మాత్రమే ఉంటున్నారు. ఆ 1-2 ఉండేటటువంటి సమాజం లోపల కూడా టెక్నాలజీ మనకు మధ్యలోకి ఎక్కువగా మనల్ని బాగా పట్టి లాగేస్తున్నది ఏది అంటే టెక్నాలజీ అండి. ఆ టెక్నాలజీ వల్ల వాళ్ళు బంధుత్వాలని కానీ మమకారాలని కానీ వాటిని అన్నింటిని మర్చిపోతున్నారు. ఫోన్ దగ్గర ఉండడం కానీ కంప్యూటర్ దగ్గర ఉండడం కానీ ఇంకా వేరే ఏదో ఒక టెక్నాలజీ వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషుల మీద మాత్రం వాళ్ళ దృష్టి ఉండటం లేదు. ఇంకొకటి ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఇళ్ళ గుడిన బడిన అంటున్నారు కదా, ఒకప్పటి సమాజం లోపల మనకి ఒక వ్యక్తి ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారాలి అంటే చదువుతో పాటు సంస్కారం ఉండాలి. ఆ సంస్కారం అనేది ఇప్పుడు చాలా తగ్గిపోతుందండి. ఓన్లీ ఎంతవరకు ఇదేంటి మన తల్లిదండ్రులు చూసినా మార్క్స్ ఎన్ని వస్తున్నాయని చూస్తున్నాడు కానీ వాడి సంస్కారవంతుడు అవుతున్నాడా లేదా వాడి నడవడిక ఏ విధంగా ఉందని గమనించట్లేదు. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే చూస్తున్నాడు. పోనీ గుడిలో బడిలోనైనా సరి చేద్దామని అంటే బడి దగ్గర కూడా అదే పరిస్థితి ఏర్పడుతుందండి. ఎందుకంటే మా వాడు చదివినా సరే చదవకపోయినా సరే ఎలాగైనా సరే వచ్చిపోతే చాలు అంతే అంటున్నారు. అంటే బడిలో ఉపాధ్యాయులది కూడా తప్పేమీ లేదండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే నేర్పించాలి అని వాళ్ళ దగ్గర అన్ని పవర్స్ ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతారు. ఇప్పుడు మన ఇంట్లోనూ ఎగ్జాంపుల్ గా మన పిల్లలు ఏదో నిప్పులు పట్టుకుంటుంటారు. నిప్పులు పట్టుకుంటుంటే పట్టుకొని అని చూపిస్తామా, వెళ్ళమ్మా అంటామా, లాగి గుంచి ఒకటేస్తాం. అవునా కాదా? అంటే మనకు చదువు కానీ సంస్కారం కానీ రావాలంటే ఒకటి భక్తి ఉండాలి, ఒకటి భయం ఉండాలి. ఆ రెండు లేవండి. ఎవరికి నేర్పాలంటే ఆడబిడ్డగా ఇద్దరికి నేర్పాలండి. ఎవరు లేదు, ఎవరు తప్పని కాదు. అంటే మనం బాగా ఏంటంటే ఆడబిడ్డను కొంచెం మన ఇళ్ళల్లో ఆడబిడ్డను కొంచెం చులకనగా చూస్తాము, మగబిడ్డను బాగా గారాభంగా చూసుకుంటాము అనేది తల్లి దృష్టిలో కానీ తండ్రి దృష్టిలో కానీ ఇద్దరు సమానమే. తన పిల్లలుగానే చూస్తారు కానీ అబ్బాయి అమ్మాయి అనే తేడా ఎక్కడ ఉండదు. కానీ పెరిగేటటువంటి ఈ క్రమం లోపల ఇక్కడ కుటుంబ వ్యవస్థ లోపల గాడి తప్పుతున్నాడు, తర్వాత బడికి వచ్చేసరికి గాడి తప్పుతున్నాడు. అలా గాడి తప్పేసరికి ఆ పోకడ అనేది సరైన తీరులో వెళ్లకుండా ఇంకో దారిలోకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. చూసారు కదా, అంటే మన ఒక ఈ సొసైటీలో ఎవరైనా సరే మగ పిల్లవాడు కావచ్చు ఆడపిల్ల కావచ్చు సరైన దారిలో వెళ్ళాలి అంటే మాత్రం ఇల్లు ఫస్ట్ ఇంట్లో సరైన క్రమశిక్షణ నేర్పించాలి. తర్వాత బడి అంటే మన స్కూల్స్లలో టీచర్స్ చక్కగా వాళ్ళకి ఏదైతే ఉంటుందో విద్య సరైన బోధన బోధించాలి. తర్వాత గుడి మన ధర్మం. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఒకప్పుడు గుడి అంటే ఆలయాల్లో మన ధర్మం గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, కానీ ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ లేదు. ఏదో గుడికి వెళ్ళినామా అక్కడ చూసినామా నమస్కారం తోసేసుడు. అంటే ఆలయాల్లో కూడా కొన్ని విధానాలు అనేవి మార్పులు చెందినవి. అంటే ఇవన్నీ కూడా గతంలాగా ఉంటేనే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క నడవడికలు నడవాలి. మనం ఏదైతే కోరుకుంటున్నామో నేటి తరం అద్భుతంగా అందరినీ గౌరవించాలి, యువత ఒకరినొకరు గౌరవించుకోవాలి అనేది కొనసాగించాలి అంటే మాత్రం ఈ మూడిట్లలో ఖచ్చితంగా మాత్రం మార్పులు అనేటివి రావాలన్నమాట. ఉత్తగానే అనలేరు అనమాట. కౌశల్య సుప్రజ అని అంటే తల్లి అక్కడ కూడా చూడండి కౌశల్య సుప్రజ రామపూర్వ అట్లా మొదలు పెట్టిరు. అంటే తల్లికి మర్యాదనిస్తూ ఎప్పుడు కూడా దశరథ సుప్రజ రామ అని అనరు. ఎందుకు అనరు? అక్కడ స్త్రీ అంటే తల్లి పాత్రనే ఎక్కువగా ఉంటుంది పిల్లలను పోషించడం పెంచే విధానంలో. అంటే అది
ప్రస్తుత రోజుల్లో వర్కులు ఎక్కువైపోయి బిజీ కార్యక్రమాలలో పిల్లలను సరైన అదే క్రమశిక్షణగా పెంచకపోవడము ఇలాంటి లోపాలు ఏర్పడుతున్నాయి. సో ఇలాంటివి జరగకుండా మన బిడ్డలను సక్రమంగా పెంచాలి అనేది మేడం వాళ్ళు తెలియజేస్తున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా తెలుగు టీచర్స్ నేటి సమాజానికి ఏ విధమైనటువంటి నడవడిక ఉండాలో అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి.